పల్లవి వాడుతున్నాను. మరి లేదా ఎవరైతే ఏదైనా సమయంకి వచ్చారో వారు మాత్రమే బైబిల్ పాడాడు. బైబిల్ పల్లవి వాడుతున్నాను. వాటి ఇంపాస్ చేసిన గ్రంథము బైబిల్. ఎవరైతే దేవుని సమయంకి వచ్చారో వారు మాత్రమే దాన్ని రావాలని అట్లా బైబిల్ ఎత్తి పాడేయడం జరుగుతుంది. సరే, ఒకసారి చూస్తున్నాము. మరి మనము దేవుణ్ణి అద్భుతంగా ఆరాధించాము మరి మొదటి మెసేజ్ ద్వారా. అదేవిధంగా మరి ఇప్పుడు బళ్ళకు వెళ్ళే ముందు మనం వాక్య భాగం చూసుకొని మనం భాషించుకొని మరి ఏమైనా రీతిలోకి వెళ్ళాలనేసి దేవుడు కోరుచున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు కలిసి చదువుతుంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5-6 కలిసి చదువుతున్నాం. నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి మనల్ని ప్రేమించు తన రక్తం వల్ల మన పాపం విడిపించడానికి మహిమయు ప్రభావమును కలుగును కాక. ఆమేన్. ఆయన మనలను తండ్రి దేవుడికి ఒక రాజ్యముగాను యాజకుడుగాను చేశాను. సాయం వరకు ప్రార్థన చేసుకున్నాం. హృదయాలు తండ్రి నైర్మల్యంలో ప్రారంభించుకోవడం మరి రూట్ రైడర్లు అది మీరు ఏ విధంగా మరి శిలోకానికి వచ్చారు, ఏ విధంగా మరి సంపాదించారు, ఏ విధంగా మరి శిలోపై మరి శిల్వ ఏ విధంగా శిల్వ వేయబడ్డారు మరి ఇవన్నీ తెలుసుకోవడానికి ఇచ్చిన అవకాశం ఉంటుంది. మీకు మరి యొక్క మరి శిలోకాన్ని గురించి కూడా మీరు తెలుసుకోవడానికి ఇచ్చిన అవకాశం పడుతుంది. దాని యొక్క వాక్య భాగం ద్వారా మరి మీ యొక్క రాజ్యంలో మరి యాజకులు కూడా మీరు చేసినట్టు దాని వాక్య భాగం ద్వారా మరి మమ్మల్ని మేము పరీక్షించుకొని అందరం మరి ఎవరికి మరి వెళ్తూ సాధించి ఇక్కడ ఉన్న వారు ఎవరు మరి గొప్పవారు లేరు, మరి తక్కువవారు ఎవరు అందరూ సమానంగా దాన్ని వారు ఈ విధంగా మరి మేము మమ్మల్ని సమానంగా చేసినట్టే మీకు కేవలం మీ యొక్క శిలో ద్వారానే అందరినీ సమానంగా చేసినందుకు మీకు దాని వాటి ద్వారా మరి మాకు మాట్లాడండి. మరి ఎక్కడైతే మేము మరి అనేక మరి వారంలోనూ కొన్ని ఎక్కడైతే తక్కువ వారందరూ కూడా మరి యోగ్యంగా మరి పాల్గొనడం చేశారు. ఇంకా ఎవరైతే మా దక్షిణ ప్రజలను మీ యొక్క సినిమా మరి త్యాగం మరి వ్యర్థం కాకుండా మీరు దాని ద్వారా ఉద్దేశమని మరి రుణం చేసుకుంటారు చేసిన విషయం దాన్ని యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుతానండి. నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. 6వ వచనము మనం ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనము విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగము కలుగును కాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను చేశాడు. ఇక్కడ మనం ఏంటంటే మొదటి వచనంలో 5వ వచనంలో మరి మృతుల నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడును అంటే యేసు గురించి మరి భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగుతుందని
అపోస్తలుడైన యోహాను రాసినట్టుగా మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే 6వ వచనంలో మరి ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగా చేసాను. అయితే ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు నేను ఒక సందర్భం జ్ఞాపకం చేశాను. నేను ఎక్కడైతే మరి పనిచేస్తానో అక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడనమాట. ఆయన కూడా ఒకప్పుడు క్రిస్టియన్ కానీ ఇప్పుడు ఒక ఎథిస్ట్ లాగా తయారయ్యాడు. ఎథిస్ట్ అంటే హేతువాడు, దేవుడు లేడు అనేసి. మరి ఎందుకు ఆ విధంగా తయారయ్యాడో తెలియదు కానీ మొత్తానికైతే హేతువాదుగా అయ్యాడు. ఆయన మా దగ్గరకు వచ్చి ఒకసారి నాతో ఏం మాట్లాడాడంటే, అన్న మరి మేము ఒకవేళ దేవుడు నమ్ముకోకపోతే, ఒకవేళ నేను చనిపోతే నిజంగా వేసుకోవే మరి ఆయన మేము పరలోగా మోకపోతే మరి మమ్మల్ని నరకంలో మరి ఆయిల్ మరి మమ్మల్ని మరి రిఫండ్ ఆయిల్లో మమ్మల్ని మంటలో వేయిస్తారా, లేకపోతే మరి గ్రీస్ ఇవి ఉంటాయి కదా, మామూలుగా ఆయిల్ ఉంటుంది కదా, మరి ఏ ఆయిల్ మమ్మల్ని నరకంలో వేయిస్తారా అనేసి అడుగుతావాడు. అర్థమైందా మీకు? ఆయన ఏమడుగుతున్నాడంటే, మేము దేవుడు నమ్ముకోలేదు కాబట్టి ఒకవేళ నేను చనిపోతే మరి నరకము స్వర్గం అనేది ఉంటే, ఒకవేళ మేము దేవుడు నమ్ముకోలేదు కాబట్టి మేము నరకానికి పోతే మమ్మల్ని నరకంలో మమ్మల్ని ఏ విధంగా హింసిస్తారు అనేసి అంటే, మరి మమ్మల్ని రిఫండ్ అయ్యేలో మమ్మల్ని వేయిస్తారు. నరకంలో శిక్షలు ఉంటాయి కదా, ఏ శిక్షలు ఉంటాయి? అగ్నిలో పడేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు చేసిన పాపం బట్టి మరి ఆయిల్లో మమ్మల్ని ఏ ఆయిల్లో మమ్మల్ని వేయిస్తారు అనేసి అంటూ ఉన్నాడు. అంటే వేయించడం అంటే అర్థమైంది కదా అది. అంటే ఆయనకు తెలుసో తెలియకో ఆయన మంచిగా అడిగాడు. ఏమనంటే, ఒకవేళ రక్షణ పొందకుండా మరి మరి దేవుడిని నమ్ముకోకుండా ఉంటే, ఒకవేళ మేము నరకానికి పోతే మాకు అలాంటి శిక్షలు ఉంటాయి కదా అనేసి ఆయన మనకు తెలిసి అడిగి తెలియగలిగిందా కానీ మంచిగా అడిగాడు. అయితే ఇప్పుడు మనం కూడా ఏంటంటే, మరి మొదటి మరి నిన్న గుడ్ ఫ్రైడే రోజు మరి ఎస్లో ఏ విధంగా మన బాబు చనిపోయాడు, ఆయన ఏ విధంగా మరి సిలువ పైన మరి ఎక్కి మరి ఏ విధంగా త్యాగం చేశాడన్న సంగతి మనం చూశారు. అదేవిధంగా ఈరోజు కూడా ఈస్టర్ రోజున మరి ఏ విధంగా ఆయన మరి పునరుద్ధానం అయినాడు, మరి ఆయన మరణం మరి ఏ విధంగా మరి ఆయన మరణాన్ని ఏ విధంగా జయించాడు, మరి ఆయన ఏ విధంగా మరి సమాధిలో నుంచి అంటే పునరుద్ధానం కావడం వల్ల మనకి ఏ విధంగా మరి ఏ విధంగా లాభం కలిగిందనేసి ఆ విషయాన్ని చూశారు. ఇది అంతా ఒక భాగం. అయితే ఇదంతా మనం ఎందుకు చూసామంటే, మరి ఎవరైతే ఎదురు మనకి నమ్ముకోలేదో, ఎవరైతే మరి సొంత రక్షణ అంగీకరించారో వారికి దేవుడు చేసిన త్యాగం గురించి కూడా మనం చూసాం. అది ఒక భాగం. అయితే ఇప్పుడు చూసుకునే భాగ్యం ఏంటంటే, మరి దేవుడు మనల్ని ఒక రాజ్యాంగాను యాజకుడుగాను మనం చేశాడు. ఎందుకంటే మరి మృతుల నుంచి మరి ఆది సముద్రంలో లేచిన యేసు గురించి ఆయన ఏ విధంగా మనలో మన రాజ్యాంగాను బలసంగా చేశాడు అన్నది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను చెప్పింది మొత్తము సహభాగమే. ఇంకో భాగం ఏంటంటే, అంటే మీకు అన్నం పెట్టాలని ఇప్పుడు ఈ యొక్క సెక్షన్లో మీకు కూర వేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను సగం చెప్పి మీ దగ్గర పోయానుకో, సగం వల్ల నేను ఎప్పుడు వస్తానో తెలియదు. మీకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎస్లో తన యొక్క రాజ్యంలో మనం ఉండాలనే ఉద్దేశంతో మరి వాక్యంలో చూసుకున్నాం. మనం కోల్పోయిన మహిమను దేవుడు ఈ లోకానికి ఇవ్వడానికి వచ్చాడన్న సంగతి మనకు తెలుసు. అయితే ఆయన యొక్క రాకడలో మనము ఏ విధంగా ఉన్నాం, మన యొక్క స్థితి ఏ విధంగా ఉందని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినంత ఒక ఎక్కడైతే ఇప్పుడు చెప్పబోయేదంటే ఒక ఎక్కడ. ఎందుకంటే చాలామంది రక్షణ పొంది కూడా మధ్యలో జారిపోయేవారుగా ఉంటారు. మరి రక్షణ మన దేవుడు తెలుసుకొని కూడా చివరి దాకా విశ్వాసాన్ని కోల్పోయి మరి నరకానికి పోయేవారుగా ఉంటారు. అందుకే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, యేసు యొక్క రాకడలో మన యొక్క స్థితి ఏ విధంగా ఉంది అన్నది ఈ అంశం. ఈ యొక్క అంశం చెప్పడం ద్వారానే మనం యేసు యొక్క శిలువ త్యాగం గురించి, ఆయన ఈ లోకానికి రావడం గురించి మనము ఆయన ఈ వాక్యం ద్వారా మనము మొత్తము మరి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం శ్రమం చెప్పి మిగతా ఈ యొక్క ఆయన రెండో రాకడ గురించి లేకపోతే ఆయన రాకడ మన పరిస్థితి గురించి తెలుసుకుంటేనే మరి అది సంపూర్ణంగా ఉంటుందనేసి నేను భావిస్తున్నాను. అందుకే ఒకసారి చూడండి,
మరి ఆయన ఏం చేస్తున్నాడంటే మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యం కానీ రాజ్యభూషణాన్ని చేశాడు. అయితే ఆ యొక్క రాజ్యంలో మనము మరి ఆయన యొక్క రాకడ లెక్కపడేటప్పుడు మన యొక్క స్థితి ఏ విధంగా ఉందో చూసుకోవాలి. ఒకసారి చూడండి, మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14. 24 14 చదవండి. మరియు రాజసువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడను. అటు తర్వాత అంతము. అంటే యేసు ప్రభు శిలువకి వెళ్ళే ముందు మనం 24వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే యేసు ప్రభు మన శిలువలోకి వెళ్ళే ముందు ఆయన ఏ విధమైన సూచనలు ఇచ్చాడు మరి ఇక్కడ చూడవచ్చు. మరి 24 3వ వచనంలో చూసుకున్నప్పుడు మరి ఆయన ఏకముఖంగా ఉన్నప్పుడు మరి 3వ వచనంలో చదవండి. ఆయన వేల కొండ మీద కూర్చొని శిష్యులు ఆయన ఎదురు ఏకాంతంగా వచ్చి ఇది ఎప్పుడు జరుగును, ఈ రాకడని యుగ సమాప్తికి సూచనలు ఏవి అని మాతో చెప్పుకోనగా దేశవార్త ఇంటర్నెట్ ఎవరైనా మిమ్మల్ని మోసపరుచుకున్నా చూసుకున్నది అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పనులని మోసపరిచేదారు. మరి మీరు యుద్ధం గురించి సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరకుండా చూసుకోండి. జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువును, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదన ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామ నిమిత్తం సకల జనము చేత ద్వేషింపబడదు. అనేకులు అభ్యర్థనపడి ఎప్పుడైనప్పుడు అప్పగించి ఒకరినప్పుడు ద్వేషించరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించి చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతర్గాన్ని సహించిన వాడు వాడే రక్షింపబడదు. ఏంటంటే మనం ఆయన రాకడే మరి సిద్ధపడి ఉండాలి అనేసి అంశం అన్నమాట. ఇప్పుడు మనం చూసిన మన యొక్క రాకడలో మన ఏ విధంగా ఉంది మన స్థితి, దాంట్లో మనము సిద్ధపాటు కలిగి ఉండాలన్న దానికి అంత చెప్తుంది. 14వ వచనంలో మరి ఈ రాజ్య సువార్త సకల జిల్లాకు సాక్షాత్మై లోకమందరూ ప్రకటింపబడను. అంటే తర్వాత అర్థం వచ్చింది. అంటే రక్షణ సువార్త మరి ప్రపంచమంతా మరి ప్రకటించబడిన తర్వాతనే దేవుని యొక్క రాకడ ఉంటుందన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు మరి లెక్కల ప్రకారం ఏంటంటే ప్రపంచం మొత్తం మరి 80 నుంచి 80% వరకే దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటించబడింది. మిగతా 15% ఇంకా ప్రకటించబడలేదు. అందుకే దేవుని యొక్క రాకడ ఆలస్యమైంది. కాబట్టి దాని వరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలనేసి చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన సూచనలు ఏంటంటే అనేకులు నా పేట వచ్చి నేను తీసుకున్న పరువులు మోసం చెప్పాల్సేదారు. మరి మీరు యుద్ధంలో వచ్చి యుద్ధ సమాజం వచ్చి వినబోదులు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఎందుకంటే ఇలా రోజు మనకు తెలుసు రష్యా ఉక్రెయిన్, మరి ఇజ్రాయెల్ రాజ్యాలు, పాకిస్తాన్, ఇండియా, అదేవిధంగా ఇలాంటి యుద్ధాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మరి ఇవన్నీ జరగవలసిందే కానీ అంతం వెంటనే రాదు అనేసి అంటున్నాడు. 7వ వచనంలో మరి జనం మీద జనము, రాజ్యం మీద రాజ్యము మరి లేచను అనేసి చెప్తాము. అంటే మొత్తము ఒక అధిపత్యం కోసం కొట్లాడుకునే పరిస్థితి కనబడతాము. ఇంకోటి ఏంటంటే మరి అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనతో ప్రారంభం. అనేక కరువులు, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలా మందికి ఆహారం పరిస్థితి కనబడతాము. ఇంకోటి 9వ వచనంలో అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదారు. మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారు. ఇప్పుడున్న పరిస్థితి అవిధంగా ఉంది. ఎందుకంటే మనం ఇష్టం నమ్ముకుంటే నువ్వు కావడానికి సిద్ధంగా ఉండాలనే పరిస్థితి కనబడతాము. ఇంకోటి ఏంటంటే మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడదు అనేసి చెప్తారు. ఇంకోటి మరి మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదారు అనేసి కూడా చెప్తారు. దేవుడు చెప్పిన ప్రకారమే మరి ఇక్కడ చూస్తాము. అనేకులు మన ఇబ్బందులు పడి ఒకరినొకరు మరి ద్వేషించాలనేసి చెప్తాము. ఇంకోటి 11వ వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పౌరులను మోసపరిచేదారు. అక్రమం విస్తరించడం చేత అనేకుల శ్రీమ చల్లారిపోయే విధంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి సంఘటన పరిస్థితులు కానీ మరి ఏ విధంగా ఉందంటే ఒకరికి ప్రేమ చాలా తగ్గిపోయే విధంగా కనబడతారు. ఎందుకంటే అక్రమం బాగా విస్తరించిపోయింది. ఇంకోటి ఏంటంటే అంతవరకు సాయంత్రం వాడేవాడు రక్షింపబడదు అనేసి మరి దేవుడు చెప్తున్నాడు. ఆయనతో మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలంటే మరి ఆయన మరి దేవుడు ఇంతకాలం త్యాగం చేశాడు మన కొరకు. తన కుమారుని పంపించి మరి మన కొరకు సెలవుపై మరి మరణించాడు. మరి ఆయన ఎంత కష్టపడటం అందరూ చూశారు. మరి ఆయన విధంగా చనిపోయాడు.
చూసాము. అయితే ఏ విధంగా పొందుతుంటారు. అయితే రక్షణ యొక్క మరి ఆయన చేసిన త్యాగము మరి ఎప్పుడు వ్యర్థమవుతుందంటే రక్షణ ఎవరైతే పొందారో మరి వాళ్ళ కూడా వ్యర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన త్యాగం ఎంత మరి గొప్పదంటే ఆయన ఉచితంగా ఇచ్చాడు మనకి ఆయన యొక్క రక్షణ. అలాంటి రక్షణ మనము మనం వ్యర్థం చేస్తే మనం ఏ విధంగా కనిపించుకుంటాం అనేసి మనం తెలుసుకోవచ్చు. అయితే ఎప్పుడు వ్యర్థమవుతుందంటే దేవుని యొక్క రక్షణ ఎవరైతే మన యేసుప్రభువుని సొంత రక్షణగా అంగీకరించిన వాళ్ళ ద్వారా మరి రక్షణ వ్యర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మన రక్షణ పొంది బాప్తిజం పొంది కూడా మరి అంతవరకు ఎవరైతే సహించారో మరి వారు కూడా రక్షించబడరు. కాబట్టి వాళ్ళ వల్ల కూడా మన రక్షణ వ్యర్థమవుతుంది. ఇంత త్యాగాన్ని అట్లా మనం ఆయన చేసిన త్యాగము వ్యర్థం కాకూడదంటే మనం దేవుడి కొరకు మన సిద్ధపాటు కలిగి ఉండాలనేసి మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే యేసుప్రభువు ఇచ్చినాయి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. మరి 24:37-38 వచనాలు. మనుష్య కుమారుడు రాకడైన అలాగే జల ప్రయాణములకు వారు తెలుసు త్రాగుతూ పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చుతుంది. జల ప్రయాణం వచ్చి అతన్ని కొట్టుకొని పోవడానికి వెళ్తుంది. అలాగే మనుష్య కుమారుడు రాకడం ఆయన రాకడ ఏ విధంగా ఉంటుందంటే చెప్పాడు. నోమ దినంలో ఏ విధంగా ఉంటాయంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయంటే మరి తిరిగి రావచ్చు, పెళ్లికి ఇచ్చుకోవచ్చు, తిరిగి అనేసి అంటున్నాడు. ఎందుకంటే ఎంజాయ్మెంట్ అన్నమాట. ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి, జీవించాలన్నది అది ఒక సిద్ధాంతం. మీకు నచ్చింది చేయాలి. ఇంకోటి ఏంటంటే మరి పెళ్లికి తీసుకోవచ్చు. పెళ్లి అంటే వివాహ వ్యవస్థ మొత్తం పడిపోతుంది. మన వివాహం వ్యవస్థ మొత్తం పడిపోయి మరి కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు అమెరికా ఏ విధంగా ఉందంటే అగ్రిమెంట్ మ్యారేజెస్ అన్నమాట. ఎందుకంటే సంవత్సరం వరకు లేదా 2 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకుంటారు. అగ్రిమెంట్ ఫెయిల్ అయితే మనం ఇంకో వేరే చేసుకోవచ్చు. అంటే ఒకళ్ళు ఎంతమంది అనేది కౌంట్ చేసుకోవచ్చు. అట్లా అలాంటి పరిస్థితులు కనబడతాం. ఆ విధంగా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా ఆ విధంగా ఉందనేసి మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే జలప్రయాణం వచ్చి అందరినీ కొట్టుకొని పోవడానికి ఎదురుగా పోయింది. అలాగే మనుషుల మన యొక్క రాకడ ఉంటుంది అనేసి మరి మనం తెలుసుకోవాలి. ఆ దాని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలనేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చూడండి 42వ వచనం. కావున ఏ దినము నుండి ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మేలుకోవాలనుకుంది. ఏ జామున దొంగలు వచ్చునో మీకు యజమానులు తెలిసి ఉండేదనగా అతను మెలకువగా ఉంటే ఇతని ఇంటిని కన్నం వేయలేకపోయినట్టు మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధపడకండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండాలనేసి అంటున్నాడు. మరి దొంగ ఏ విధంగా వస్తాడు, చెప్పకుండా దొంగ వస్తాడు. కాబట్టి ఆ విధంగానే దేవుడి యొక్క రాకడ ఉంటుందనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మీరు అనుకున్న గడియలో మనుషులు వచ్చిన కనుకనే మీరు సిద్ధంగా ఉండాలనేసి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే మరి ఇంతవరకు మనం చూసుకుంది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం చూసుకునే మనం ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే మన అసలు ఏంటంటే ఆయన యొక్క రాకడ వచ్చి మనము వెళ్ళి చూడాలనేసి దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే మరి ఆ విధంగా ఉంటారో వారు మాత్రమే మరి ఎత్తబడే వారుగా ఉంటున్నారనేసి చూసుకోవచ్చు. ఒకసారి 51వ వచనం చూడండి. అక్కడ చాలండి. అక్కడ ఏముంటుందంటే నమ్మకంలో మరి 7 పడుకోవడం ఉందనేసి మనం చూసుకోవచ్చు. మరి 20వ వచనం ఉదయంలో చూడవచ్చు. బుద్ధిగా కన్యకలు, బుద్ధి కన్యకలు చూడవచ్చు. వాళ్ళు ఎవరైతే 5 మన బుద్ధి కన్యకలు మరి వాళ్ళు నిర్లక్ష్యంగా వహించారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుందనేసి మనము అదొక ఉపమానంగా చూసుకోవచ్చు. అట్లనే మనం కూడా మన యొక్క యేసు యొక్క రాకడలో మన స్థితి ఏ విధంగా ఉందో మనం చూసుకోవాలి. ఎందుకంటే ఉన్న పరిస్థితులు మొత్తము మరి చాలా మరి యేసు చెప్పిన దానికి సూచనలకు దగ్గరగా ఉన్నాయి అనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి చూడండి 1 కొరింథీ 1:7. 1 కొరింథీ 1:7. కనుక ఏ కృపావరమును లోకం లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉంటున్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచు. ఏంటంటే మనము ఓర్పుతో ఎదురు చూసేవాళ్ళ
మరి ఏ కృపాపరమునందున లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తున్నాను. అంటే ఓర్పుతో ఎదురు చూసేవారుగా ఉంటారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వస్తాడు అనేసి అనుకుంటా అంత ముసలి అయిపోయి చనిపోయారు. ఆయన అట్లా అంటాడు కానీ ఆయన రాడు అన్నట్టుగా కాకుండా ఓర్పు కలిగి ఉండాలి అనేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన దినమందు మీరు నిలబడాలై ఉన్నట్టు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచడం అనేసి అంటున్నాడు. అంటే మన యొక్క రాకడ పరిస్థితి మన విశ్వాసంతో ఓర్పు కలిగి ఉండాలనేసి దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఒకసారి చూడండి, మరి 4వ అధ్యాయం 4:4-5 కాబట్టి సమయం రాకముందు ప్రభు వచ్చే వరకు దేనిని కూర్చి తీర్పు తీర్చబడి ఆయన అంధకారమైన రహస్యంగా వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఏంటంటే కాబట్టి సమయం రాకముందు అనగా ప్రభు వచ్చే వరకు దేవుని గురించి తీర్పు తీర్చండి. అంటే మనము ఈ ఎదుటి వారి ఎదుట ప్రేమ కలిగి ఉండాలి. అంటే ఊరికే తీర్పు తీసుకుంటూ కూర్చుంటే మన సమయం అంతా అటే ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరు పరిపూర్ణమైన వ్యక్తి ఎవరు లేరు, తెలుసుకో తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పరిపూర్ణమైన వ్యక్తి కాదు. ఇంకా మరి ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా కానీ మరి పర్ఫెక్ట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండొచ్చు ఈ రోజు వరకు, కానీ రేపు మనం పడిపోయే అవకాశం ఉంది. అందుకే ఎవరు పరిపూర్ణమైన వ్యక్తులు కాదు కనుక మనం ఏం చేయాలంటే ఒకరినొకరు తీర్పు తీసుకోవద్దు, ఒకరిలో ఒక ప్రేమ కలిగి ఉండాలి అనేసి దేవుడు చెప్తున్నాడు. ఇంకోటి ఆయన అంధకారమందరి రాష్ట్రమందరి వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఆలోచనను బయలుపరచడంలో ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతాం అనేసి దేవుడు చెప్తున్నాడు. అంటే మనం ఏంటంటే ప్రభు యొక్క మరి వచ్చే వరకు మరి ప్రేమ కలిగి ఉండాలనేసి వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఒకసారి చూడండి, మరి మొదటి తిమోతి 6వ అధ్యాయము 14వ వచనం ద్వారా చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను భయపడమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ ఆజ్ఞను భయపడాలి, అంటే విధేయత కలిగి ఉండాలి. క్రైస్తవులుగా మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను భయపడమని మీకు ఆజ్ఞాపిస్తున్నాను అనేసి దేవుడు చెప్తున్నాడు. అంటే మనము విధేయత కలిగి ఆయన యొక్క ఆజ్ఞలు ఏదైతే మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలనేసి అంటున్నాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే మన 19వ గ్రంథంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మరి 19వ గ్రంథంలో మరి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 2 ఉన్నాయి, అంతేనా? 2 చెప్పగలుగుతారా? అందువల్ల కొడుకుని ప్రేమించాడు. ఇంకా ఇందువల్ల నీ కొడుకువారు. ఇంకోటి ఆయన ఆత్మతోనూ శ్రద్ధతోనూ ఆరాధించాలి. 2. ఇంకోటి నేనేమంటున్నా అంటే ఇంకా 2 ఉంటాయి అనుకున్నా. ఇంకా 2 ఏంటంటే ఆయన యొక్క రక్షణ సువార్త ప్రకటించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి చూడండి, మార్కొస్ సువార్త మన చివరి వర్షంలో మన ఇస్రో ఏం చెప్పాడంటే 16వ అధ్యాయంలో 15వ వచనం. మార్క్స్ సువార్త 16:15. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. సరే, ఇక్కడ ఏంటంటే ఇస్రో ఆరోహణం ఆయన వెళ్ళేటప్పుడు ఆయన చివరిసారిగా చెప్పింది ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది కూడా అర్థం. అయితే మీరు అన్నట్టుగా 2 కరెక్టే, కానీ ఇది కూడా అనవసరం.
ఇంకో ఆజ్ఞ ఏంటంటే మీ యొక్క దేవుడికి ఇవ్వాల్సిన దశపాల దేవుడికి ఇవ్వాలి. అది మీ భాగం కాదు. ఒకవేళ మీ దగ్గర పెట్టుకుంటే అది మీకే నష్టం. ఎందుకంటే దేవుడి భాగం దేవుడికి ఇవ్వాలి, దశభాగం ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి. అట్లా అది కూడా ఆజ్ఞ అన్నమాట. అట్లా మనము ఆయన యొక్క ఆజ్ఞను మరి విధేయత కలిగిన వారిపై ఉండాలనేసి దేవుడికి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు చూడండి, మొదటి వ్యవహారం రెండవ అధ్యాయం 8వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్టు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ప్రభు నందు మనం నిలిచి ఉండాలనేసి దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్టు మీరు ఆయన యందు నిలిచి ఉండాలి. అంటే చివరిగా నిలిచి ఉండాలన్నమాట. మనము గేమ్స్లో ఇట్లా లాస్ట్ ఓవర్ దాకా నిలబడతాం, అట్లుంటేనే గెలుచుకోవాలి, లేకపోతే పోతుంది. అట్లనే ఇప్పుడు మనం చూడవచ్చు, మనం రైతులనే మనం ఏంటంటే మన చివరి దాకా మరి మనం ఏ విధంగా ఉండాలంటే ఆయన ఎందుకు నిలిచి ఉండాలి, ఉద్యోగాలుగా ఉండాలి రైతుల జీవితాలు. చివరిసారిగా ఒకసారి బాగా చూసుకొని మనం మరి కళ్ళకు వెళ్దాము. మన ఫిలిపికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిపికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. 3:20. మన పౌరస్థితి అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. చాలండి. ఎందుకంటే మన పరిస్థితి దీనిలోక సంబంధమైనది కాదు కాబట్టి, మన పరలోక సంబంధమైనది కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తును మన రక్షకుని నిమిత్తము కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మన పరిస్థితి పరలోక పద్ధతి కాదు. ఎందుకంటే అసలైన మరి ఈ యొక్క లోకంలో కొంతకాలం మనం ఉంటాం కాబట్టి తర్వాత దేవుడితో ఉండమనేసి మనం, ఎందుకంటే ఆయన యొక్క త్యాగం కూడా అంత దేనికోసం అంటే మరి ఆయన నిత్య జీవం కోసం అనేసి నేను చదవాలి. ఆ నిత్య జీవం ఏంటంటే పౌరస్థితి అన్నమాట పరలోకంలో. ఆ పౌరస్థితి పరలోకంలో ఏ విధంగా ఉంటుందంటే మరి ఎల్లప్పుడూ మహిమయుక్తమైన సంతోషం పరలోకంలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు దేవుడిని మరి పరిశుద్ధులు అనేసి మనము దేవుడిని ఆరాధించే వాళ్ళు ఉంటాం. అక్కడ ఆహారం ఉండదు, మరి దాహం ఉండదు అనమాట. మరి అదేవిధంగా ఎల్లప్పుడూ దేవుడిని మరి ఆయన ఆరాధించే వాళ్ళుగా ఉంటారు. అదేవిధంగా ఒకవేళ మనము మరి విలువ పెట్టబడితే మరి నరకంలో మరి ఎల్లప్పుడూ మరి గెలిచే వాళ్ళగా ఉంటాం అనేసి మరి అక్కడ ఎప్పుడో కళ్ళు కొడుకులేదు మరి గుర్తించగలుగుతుంది అనేసి మనం జ్ఞాపకం. అయితే చాలా మంది ఏంటంటే మరి ఎన్నో అనుకున్నాక కూడా మన యొక్క పౌరస్థితికి సంబంధించి మరి అవమానం కలిగి ఉంటుంది. ఈ లోక సంబంధం చాలా మంది మన దగ్గర చూడవచ్చు. నాకు తెలిసి మన భారతదేశంలో ఉన్న క్రైస్తవులు 70-80% మొత్తం అందరూ దేవుని దగ్గరికి అవసరం ఉంచుకోలేదు. రోగాల కోసము దేవుని అనుకుంటే చదువు మంచి చెప్తారనేసి, ఇంకోటి చాలామంది సమాజంలో ఉంటే మరి అణచివేయబడుతున్నారు అనేసి క్రైస్తవులకు వస్తే మరి మాకు అన్ని విధాలు ఉపయోగకరంగా ఉంటుందని వచ్చిన వాళ్ళు చాలా మంది, దేవుడిలా తెలుసుకొని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. అయితే వీళ్ళందరూ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే యేసులో అనుకున్న మన శిష్యులే చనిపోయిన దాకా ఎవరు లేరు. యేసుతో కలిసి యేసుతో పాటు తిరిగిన వాళ్ళు, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు చివరి దాకా యేసుతో లేరు. కానీ తర్వాత దేవుడి గురించి తెలుసుకొని ఆయన విలువను తెలుసుకొని తర్వాత ఏంటంటే యేసుప్రభువుతో హతసాక్షిగా చేయబడ్డారు. అట్లనే మనం కూడా చాలామంది ఏంటంటే మరి దేవుడి యొక్క అవసరంగా వాడుకునే పరిస్థితులు కనబడతాం. ఎందుకంటే దేవుడు అనుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు అనుకుంటే మాకు జాబ్ వస్తుంది, దేవుడు అనుకుంటే మా చదువు మంచిగా వస్తుంది, దేవుడు అనుకుంటే మనం మంచి స్థాయిలో ఉంటాం అనేసి ఈ రకమైన మనస్తత్వం కలిగిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం అనేసి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనము దేవుడి కొరకు మరి నమ్మకంగా జీవించాలి. ఏ పరిస్థితిలో ఉన్నా, ఉన్న పరిస్థితిలో ఉన్నా, లేని పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడి కొరకు మరి విజయాన్ని కలిగి దేవుడి కొరకు ఉండాలనేసి దేవుడు జ్ఞాపకం చేశాడు. అయితే మనం క్రైస్తవులకు వచ్చినప్పుడు కూడా మరి దేవుడిని మరి దేవుడిలాగా చూడగలిగే స్థాయిలో ఉండాలి. ఎందుకంటే మనం క్రైస్తవులకు వచ్చినప్పుడు కూడా చాలా మంది ఏంటంటే మనం ఏదైతే వదిలిపెట్టించామో వాటన్నింటినీ ఇంకా వెంటనే పెట్టుకొని వస్తూ ఉంటాం. ఈలోకి సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు కానీ
మరి ఈ యొక్క మరి మన యొక్క క్రైస్తవుల యొక్క మరి నాకు ఎప్పుడు భయపడుతుంది? క్రైస్తవుల యొక్క రంగు ఎప్పుడు భయపడుతుంది? చెప్పండి. పెళ్లి చేస్తున్నాడు, నీకు వెళ్ళేదా? అయితే ఏంటంటే ముందు తెలుసుకుంటే మంచిది. అయితే ఎప్పుడు భయపడతా అంటే క్రైస్తవుల అసలైన రంగు ఎప్పుడంటే వివాహాలకు భయపడతాడు. ఇప్పుడు వచ్చి మంచిగా ఆరాధిస్తూ ఉంటాడు. మరి ఆరాధిస్తుంటే మరి టాప్ వేసుకుంటాం, మరి అందరికంటే ముందు వస్తారు, అన్ని మీటింగ్లకు వస్తారు. కానీ ఎప్పుడైతే మరి మరి వివాహం దగ్గరకు వచ్చినప్పుడు మన అన్ని భయపడతాయి. అప్పుడే మనకి కులం గుర్తొస్తుంది, అప్పుడే మనకి వరకట్నం గుర్తొస్తుంది, అప్పుడే మరి వాస్తు సాంప్రదాయాలు గుర్తొస్తాయి, అప్పుడే మరి జాతకాలు గుర్తొస్తాయి. మా ఫ్రెండ్ ఉన్నాడు, మా తమ్ముడే, మరి కొత్త ఉన్నాడు, ఆయనకి పెళ్లి కావాలి అనేసి సంబంధం చూడమని చెప్పాడు. చూడమంటే నేను ఉన్నాను, ఎందుకంటే ఎంతమంది పెళ్లి చేసినప్పుడు గొడవలు అయితే నేను ఉన్నాను పోనీ, ఎందుకంటే నేను లాయర్ కాబట్టి నాకు తెలుసు. ఆయన అన్నాడు, సరే గొడవలు అయితే అవసరం కానీ ముందే సంబంధం చూడమని. చూసిన తర్వాత ఒక పాస్టర్ దగ్గరికి, మన పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించాం. పెళ్లి కావట్లేదు, నా పెళ్లి కాదు ప్రసాదం లేక తిరుగుతాం అనేసి ప్రార్థన చేపిస్తే పెళ్లి సంబంధం కుదిరింది. కుదిరిన తర్వాత ఏమైందంటే ఈయన పోయి సంబంధం ముహూర్తం చూసుకొని మన పెళ్లి కూడా డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఎవరు చెప్పకూడదు, కనీసం పెళ్లి కుదిరింది, సంబంధం సెట్ అయిన సంగతి పాస్టర్ గారు పోయి చెప్పలేదు, ప్రార్థన కూడా చేయించుకోలేదు. అట్లా అన్ని మాట్లాడుకున్నారు, కట్నాలు మాట్లాడుతున్నారు, అన్ని మాట్లాడుతున్నారు. అట్లా అన్నమాట. అంటే దేవుడికి గారికి వస్తే మాకు అన్ని జరుగుతాయి అనే ఉద్దేశంతో వచ్చే వాళ్ళే ఎక్కువమంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడు మనకు ఉంటున్నాడు అన్నది ఇది అన్నమాట. ఎందుకంటే చాలామంది ఇక్కడ పడిపోయేవారుగా ఉంటారు. అందుకే మనం చూసుకున్నట్లయితే మరి క్రైస్తవులంతా ఎక్కువ మరి విడాకులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు మన కొరకు ఇంత త్యాగం చేస్తే ఆయన మన కొరకు మరి ఆయన చివరి మరి రక్తం కొడుకు వరకు ఆయన మన కొరకు చనిపోయి చనిపోయి మనకి ఎంత త్యాగం చేస్తే మనం దేవుడిని ఏ విధంగా చేస్తామంటే మనం అన్నం తినేటప్పుడు గర్భాన్ని ఏ విధంగా తీసేస్తామో ఆ విధంగా తీసేస్తాం. మనం చేసుకునే ప్రతి కార్యక్రమంలో దేవుడు కనపడడం అంతా దేవుడు నామనే జరిగినట్టు అనిపిస్తుంది, కానీ దేవుడు లబ్బర్ స్టాంప్ అన్నమాట లాస్ట్. అందుకే ఏమైతే యోగ వయసు మొత్తం పడిపోతుంది. క్రైస్తవులంటే ఎక్కువ విడాకులు ఎందుకు జరుగుతున్నాయి అంటే మరి దేవుడు ఇవ్వాల్సిన సర్వసానం దేవుడికి ఇవ్వకపోవడం ద్వారా అనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అంతగా మనం త్యాగం చేసినప్పుడు దేవుడు ప్రధానమైన స్థానం ఇవ్వకుండా, దేవుడి యొక్క చిత్ర ప్రకారం పోకుండా ఈలోక సంబంధమైన ఇందాక చెప్పారు 5 విషయాల్లో పడి కొడుతూ పోతా ఉన్నారు. అందుకే వాళ్ళు కోటకు తిరుగుతూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఏంటంటే దేవుడు కూడా కోపం వస్తూ ఉంది, నేను ఇంత త్యాగం చేసి ఇంత చేస్తే మరి నాకు ఇవ్వాల్సిన బాధ్యత దేవుడు ఇవ్వట్లే అనేసి దేవుడు కూడా పట్టించుకోలేదు. దాంట్లో మరీ ముఖ్యంగా ఎవరు ఉన్నారంటే ఫస్ట్ చర్చి పాస్టర్స్ పిల్లలే ఉన్నారు. చర్చి పాస్టర్స్ పిల్లలు, సేవకుల పిల్లలే ఫస్ట్ స్థానంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వాక్యం చెప్తారు, కానీ చాలా మంది ప్రాక్టికల్గా వచ్చేసరికి ఉండదు. ఇంకోటి చర్చి సంఘ పెద్దలు కూడా 2వ స్థానంలో వాళ్ళు ఉంటారు. తర్వాత మాలాంటి స్పీకర్స్ ఉంటారు, ఎందుకంటే మీ వాక్యం చెప్తాను కానీ తీరా ప్రాక్టికల్ వచ్చేసరికి ఎగిరిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎక్కువ కనబడతారు. దానివల్ల ఏంటంటే యోగ వయసు మొత్తం పడిపోతారు. అందుకే ఎవరైతే దేవుడిని మరి దేవుని మన యొక్క పౌరశక్తి పరలోక బుద్ధి అని గుర్తించిన వారు పరలోక సంబంధమైన విషయాలను ఆసక్తి కలిగి ఉంటారు అనేసి ఇవన్నీ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈలోక సంబంధమైన విషయాల వాళ్ళు ఈలోక సంబంధమైన విషయాల గురించి పోట్లాడుకునే వాళ్ళు ఉంటారు. అట్లా మనకు ఏంటంటే ఆయన యొక్క ప్రభు రాకడం మన యొక్క స్థితి ఏ విధంగా ఉందో చూసుకోవాలి. ఒకటి ఏంటంటే మనం ఆయన కొరకు మరి వేచి ఉండేవారుగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అదేవిధంగా మన ఆయన ఆజ్ఞను మనం కైకొనేవారుగా ఉండాలి, ప్రభువులను నిలిచి ఉండేవారుగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ప్రేమతో మనం ప్రేమ కలిగి ఉండాలి. అదేవిధంగా మన యొక్క పౌరశక్తి పరలోక మంది ఉన్న సంగతి ఈ యొక్క 5 అంశాలను జ్ఞాపకం చేసుకొని మరి దేవుడు ఇంతగానో త్యాగం చేసినాడు. ఆయన యొక్క పునరుత్థాన దినంలో మనం ఉన్నామంటే మనము చాలా అదృష్టవంతులుగా ఉన్నాం. చాలా మంది మనకంటే మరి గొప్పవారు ఐశ్వర్యవంతులు ఈ లోకంలో ఇప్పటికీ నరకం వేరుగా ఉంటారు.
కానీ మనం ఇంకా జీవిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఆయన కృప మన మీద ఉంది. ఆయన పునరుద్ధానము మరి ఆయన రక్షణకు మనం పుట్టుకునే వాళ్ళగా దేవుడు చేస్తున్నాం. అట్లా మరి మనం ఆయన చేసిన త్యాగం వ్యర్థం కాకూడదంటే మరి ఆయన యొక్క రాకడపడే వాళ్ళగా ఉండాలనేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. మరి ఆయన యొక్క చేసిన త్యాగం వ్యర్థం కాకుండా ఉండాలంటే మరి ఆయన శిలువ త్యాగం కానీ ఆయన మరి మరణం పుట్టుక వ్యర్థం కాకూడదు అంటే మరి ఆయన యొక్క రాకడపడే వాళ్ళగా ఉండాలి. ఎందుకంటే మనం ఏదైనా చూసాం పరిస్థితులు అన్నీ ఏ విధంగా ఉంటాయి. ఇద్దరు విషయాన్ని మనం దేవుడి వరకు మరి నిజాయితీ కలిగి ఉండాలనేసి దేవుడి వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మొత్తము మనం ఒకసారి చదువుకొని మనం బలోకి వెళ్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు అందరం కలిసి చదువుతున్నాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు అందరం కలిసి చదువుతున్నాము. నమ్మకమైన సాక్షియు వృద్ధుల నుండి ఆలోచన లేచిన వాడును భూపతులకు అధిపత్యమైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలిగి కాక మనలను ప్రేమించు తన రక్తవాళ్ళ పాపల నుండి మనలను విడిపించడానికి మహిమను ప్రభుత్వం కలుగు కాక ఆమె ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యాంగాలు యాజకంగా చేశారు అనేసి అంటున్నాడు. ఆయన మరి మృదు నుండి ఆది సంపూర్ణంగా లేచిన వాడు భూపతులకు అధిపతిని యేసుక్రీస్తు నుండి ఉపాసనం కలుగు అనేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా మనలను మరి తండ్రి దేవునికి ఒక రాజ్యంగాను ఆలోచన చేశాడు. ఆ యొక్క మరి రాజ్యంలో యాజకంగా ఉండాలంటే మనం ఆయన కట్టడే వాళ్ళగా ఉండాలనేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేసిన త్యాగం ఉందా, ఆయన చేసిన ప్రతిదీ ఈ యొక్క ఆయన రాజ్యంలో యాజకంగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు తీశాడు. అందుకే మనం ఆ విధంగా ఉండాలనేసి ఆ విధమైన క్రైస్తవ గురి కలిగి ఉండాలనేసి దేవుడు మరి వాక్యాన్ని కూడా తెలియజేస్తున్నాడు. వాక్యాన్ని దేవుడు తీసుకున్నాడు.